సార్ అంటే పొలిటికల్‌గా దెబ్బతీయడానికి అయ్యుంటే, లేదంటే పర్సనల్‌గా బురద చల్లడానికి అయ్యుంటే, ఈ విషయాన్ని జానీ మాస్టర్ ఎందుకు బయటకొచ్చి చెప్పడం లేదు? ఆయన ఎందుకు పరారీలో ఉన్నాడు? అసలెవరికి కూడా పిచ్చి కాంటాక్ట్ అవ్వడం లేదు. పిచ్చి స్విచ్ మాట. ఆఫ్ అయిపోయింది ఫోను అని ఆయనేం అంటున్నారు. పరా ఆయనేం పరారీలో లేడు, ఏమీ లేడు. పిచ్చి మాట. హ్మ్. ఆయన ఎందుకు ఇప్పుడు వచ్చి ఎందుకు చెప్పుకోవాలి? కోర్టు తెలుస్తది. కోర్టు తెలిసినప్పుడు వస్తది కదా! ఇప్పుడైతే అది దొంగలాగా ఎక్స్‌ప్లనేషన్ బురదలు తడుముకొని ఆయన ఎందుకు ఎక్స్‌ప్లనేషన్ ఎందుకు ఇచ్చుకోవాలి? వాట్ నెసెసరీ? హి ఈస్ నాట్ డన్ అనేది ఆయనకు నేనేమి ఇయన్నీ ఊరినే నా మీద కావాలని నిందలేస్తున్నారు, బురద చల్లుతున్నారని తెలుసు. సో, దానికేదో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాల్సిన కర్మ ఏముంది ఆయనకి? కోర్టులో తేలుతది. కేసేశారు కదా! ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అన్నీ బయటకొస్తాయి. అప్పుడు మాట్లాడతారు. ఇప్పుడెందుకు మాట్లాడాలి? ఇప్పుడెందుకు మాట్లాడాలని? వీళ్ళు బురద చల్లుతుంటే ఆ బురదని ఈ బురద మీరేశారు, నేను నీతిపరుడిని నేను అని చెప్పాలా? కోర్టు చెప్పుద్ది. కోర్టు చెప్పినప్పుడు మాట్లాడతాడు. అంటే ఆరోపణలొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఉంటారు. ఆరోపణలేదు. ఇవాళ ఆరోపణలనే ప్రతి ఎదవ విషయం ఊరినే దే వాడిని వాడు ఫోకస్ చేసుకుంటానికి, వాడెవడో అడ్రస్ తెలీదు, ఎవడో బయటోడు తెలీదు. అందుకని వాడేదో ఒక ట్వీట్ చేస్తాడు. వాడిని వాడు ఫోకస్ దాని మీదే వస్తారు రచ్చ. ఏ మీడియాలో మైకులు పుచ్చుకుని వెళ్తే వాడిది. వాడిని వాడు ఫోకస్ చేసుకుంటానికి చేసే ఆరోపణలు తప్పితే ఆధారాలతో కూడినవి సైంటిఫిక్ ఆరోపణలు ఏవీ లేవు. హ్మ్. ఇవన్నీ ఒక్కటి ఆధారం లేదు దీంట్లో. ఒక్కటి ఆధారం ఒక్కటి చూపించగలరా? ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ఒక వ్యక్తి చేయగలడా? ఇంపాసిబుల్. గ్యాంగ్ రేప్ చేయొచ్చు. నలుగురు కలిపి ఒక అమ్మాయి ఈ అమ్మాయిని రూమ్‌లోకి వెళ్ళిందంటే రేప్ చేసేసాడట. వినటానికి కూడా వు వు వింతగానే ఉంటది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎప్పటికీ చేయలేడు. హ్మ్. అది ఎలాంటిది? అమ్మాయి అనారోగ్యమైతే కదలలేని పరిస్థితిలో రేపేం చేస్తాడు? ఆ అమ్మాయి కనుక, ఆ స్త్రీ కనుక కదలలేని పరిస్థితి, అనారోగ్యము, ఓపిక లేని స్త్రీ అనుకో, అప్పుడు పట్టుకుని బలవంతం చేయొచ్చు. బలవంతం చేశాడు అనుకోవచ్చు. అసలు ఆరోగ్యం లేని స్త్రీని ఎందుకు మగాడు ఎందుకు వెంటపడతాడు? అనారోగ్యం, ఓపిక లేని స్త్రీని కదా! హ్మ్. సో, అమ్మాయి హెల్తీగా ఉన్నప్పుడు, ఓ హెల్తీగా, స్ట్రాంగ్‌గా, మామూలుగా ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎప్పటికీ రేప్ చేయలేడు. ఒకటి బెదిరిస్తే లొంగావా? లొంగావంటే అప్పుడు లొంగినట్టే కదా! బెదిరిస్తే లొంగావా? లేదు నీకు ఇష్టమై ఫ్యూచర్ కోసం ఈయనతోటి ఉంటే మనకు మంచి మంచి అవకాశాలు వస్తాయి మంచి అని ఆశపడి లొంగావా? ఆశపడి ఇప్పుడు నువ్వు ఆశ నెరవేరలేదు కనుక మళ్ళీ రివర్స్ అయ్యావా? ఇయన్నీ చూడవలసిన అధ్యయనం చేయాల్సిన విషయం, విశ్లేషించవలసిన విషయం. ఊరినే బ్లైండ్‌గా అమ్మాయి అందకనక జాని దోషి, ఆ అమ్మాయి పెద్ద పవిత్రురాలు. ఇది ఎలా అయిపోయిందంటే సమాజంలో మొగాడు అనగానే రావణాసురుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు. ఆడదనగానే సతీ అనసూయ, సతీ సావిత్రి అన్నట్టు వాళ్ళ అవన్నీ లేదు. సమాజం ఇవాళ లేదు. గతం అది. ఇవాళ సమాజం మగవాళ్ళు ఎంత దుష్టంగా ఉన్నారో ఆడవాళ్ళు కూడా అంతే దుష్టంగా ఉన్నారు. కాదా పర్సెంటేజ్ తేడా. అక్కడ 100కి 20 మంది అయితే ఆడవాళ్ళు, ఇక్కడ 100కి 40 మంది మగవాళ్ళు. అంతే తప్పితే అక్కడ దుర్మార్గమైన ఆడవాళ్ళు ఉన్నారు. దు మగవాడిని వంచించి మోసం చేసే ఆడవాళ్ళు ఉన్నారు. ఇయన్నీ అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కనుక ఇవాళ ఉన్న సమాజంలో, ఇవాళ ఉన్న డెవలప్‌మెంట్ ఉన్న దీంట్లో ఒక ఒకే పోకడలో ఒంటెద్దు పోకడలాగా ఆ అమ్మాయి చెప్పింది కనుక ఇది తప్పు. ఆ అమ్మాయి ఆడపిల్ల చెబుద్దా? ఎందుకు చెబుతుంది? వాళ్ళు చెప్తున్నారు ఆడపిల్లలు. బరి తెగించి మాట్లాడుతున్నారు. బరి తెగించి అన్ని రకాల విన్యాసాలు చేస్తున్నారు. కనుక ఇదిగో మొన్నగాక దుబాయ్‌లో ఒక తన భార్య చదువుకుంటుందని ఇష్టం ఉందని చెప్పి వాడు పాపం కూలి చేసి కష్టాలు పడి ఆ అమ్మాయిని చదివిచ్చి ఆ అమ్మాయిని దుబాయ్‌కి పంపిస్తే, ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళినాక వాడిని ఎవరినో పెళ్లి చేసుకొని వీడికి టాటా బై బై చెప్పి వీడు ఊరేసుకున్నాడు. ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. కనుక ఊరినే బ్లైండ్‌గా ఆడవాళ్ళు అంతా ఉత్తములు, మగవాళ్ళందరూ చెత్త అనటానికి నేను అంగీకరించను. అది తేలినప్పుడు అప్పుడు చెప్తాడు. తేలినప్పుడు నేనే జానీ మాస్టర్‌ని నిలబెడతా దోషి కావాలంటే. ఆయన సమాధానం చెప్తాడు. అది తేలనివ్వండి కోర్టులో. తేలకుండా మనమే జడ్జిమెంట్లు ఎందుకు తొందరపడి? ఓకే. సార్ అంటే ఇండస్ట్రీలో ఇటువంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతున్నాయి. రీసెంట్‌గా జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ కూడా సంచలనంగా మారింది. మనకు అందరికీ తెలిసింది. ఇటువంటి కమిటీ అన్ని ఇండస్ట్రీలో కూడా రావాలని కోరుకున్నారు. అంటే ఇండస్ట్రీలో ఒక అమ్మాయికి ఎక్స్‌ప్లోర్ చేయడం ఏం ఇవంతా కూడా లేదమ్మా. కామన్ అంటున్నారు. కాదు. ఇండస్ట్రీలోనే కాదు. దేశం మొత్తం మీద ఏ ఆర్గనైజేషన్‌లో ఉందమ్మా. సాఫ్ట్‌వేర్‌లో లేదా? హ్మ్. కన్‌స్ట్రక్టెడ్ ఏరియాలో లేవా? అన్ని చోట్ల ఉంది. లేనిదంటూ లేదు. కాదు సినిమా కనుక ఎక్కువ ఫోకస్ అవుద్ది. ఇక్కడ అనగానే సినిమా గ్లామర్ ఫీల్డ్ కనుక టక్కన ఫోకస్ అవుద్ది. అన్ని చోట్ల ఉన్నాయి. కాకపోతే అన్ని చోట్ల ఒక సిస్టమ్ ఉంది. ఒక ఆర్గనైజేషన్ ఇక్కడేంటి ఇది ఫ్రీలాన్స్ ఇండస్ట్రీ. ఇక్కడ ఇది పేరుకి ఇండస్ట్రీ అని పేరు గానీ, ఇండస్ట్రీ చట్టంలోకి రాదు ఇది.
ఇది ఫ్రీలాన్స్ ఇండస్ట్రీ. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఒక పద్ధతిగా ఒక టీం ఏర్పరచడానికి, ఒక సిస్టమ్గా చేయడానికి, ఎవరైనా రిపోర్ట్ చేస్తే చేయడానికి ఇక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వన్ సైడెడ్గా ఆలోచించకూడదు. ఈ ఇండస్ట్రీలో ఉన్న లక్షణాలు అంటే, ఇండస్ట్రీలో కానీ ఎక్కడ కానీ ఉండే లక్షణాలు అంటే, ఒక మగవాడు ప్రమేయమే కాదు, ఆడది కూడా తన అవసరం కోసమని మీరు నా దగ్గరికి అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను కొన్ని సందర్భాల్లో నేను ఒక సౌందర్యం ఇంట్రడ్యూస్ చేసిన టైంలో కూడా నా దగ్గరికి ఇంకొకళ్ళు నాకు ఇవ్వండి ఆ అవకాశం, మీరు ఎలా కావాలంటే మీకు ఏం కావాలంటే మీరు దానికి నాకు అబ్జెక్షన్ లేదు, ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళుగా వాలంటరీగా ఐఎమ్ రెడీ టు గివ్ యూ ఎవ్రీథింగ్, నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. సో అటు ఉన్నారు. అంత మాత్రాన అడిగారు కనుక మన క్యారెక్టర్ కావాలి, సినిమాకి ఆ పాత్రకి సరిపోయే అమ్మాయి కావాలి. అలాగే చూస్తారు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్. ఈ అమ్మాయిల కోసం సినిమాలు తీయం, ఈ అమ్మాయిలతోటి వ్యభిచారం కోసం అని కోట్లు పెట్టి సినిమాలు తీయరమ్మా ఎవరు. ఇక్కడ బాధ్యతలు వేరు, లక్ష్యాలు వేరు, ఫైటింగ్ వేరు, జీవన పోరాటం వేరు. ఇక్కడ ఏదో కింద లెవెల్లో జరుగుతూ ఉంటాయి. పెద్ద లెవెల్లో మ్యూచువల్ అయితేనే అడిగాడు, ఒకటి కోరిక ఉండొచ్చు, ఏమో తప్పేం లేదు, కోరిక ఉండదు, నేను చూడగానే మోహం పడవచ్చు, అడగచ్చు. నీకు ఇష్టమైతేనే, ఇష్టం లేకపోతే బలవంతంగా లాక్కుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి చేయటాలన్నీ సినిమా ఫీల్డ్లో ఉండవు. అంగీకారమో అర్ధాంగీకారమో పరిస్థితుల్లో ఒకరికొకరు లొంగటము. ఒక మొగాడిని లోపరుచుకున్న ఆడాళ్ళు ఉన్నారు, ఆడాళ్ళని లోపరుచుకున్న మొగాళ్ళు ఉన్నారు పరిస్థితులు బట్టి. కానీ ఇది ఉభయత్ర అటు ఇటు జరుగుతాయే కానీ ఒక్కళ్ళ మీద మనం నెట్టడానికి వీల్లేదు. సార్, అంటే జస్టిస్ హేమ కమిటీ లాంటి ఒక కమిటీ అన్ని ఇండస్ట్రీలో రావాలన్న ప్రతిపాదన మరొకసారి చర్చకు వచ్చింది సార్. మరి రావాలంటారా? ఈవెన్ సమంత గారు కూడా మొన్న చెప్పారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ఇప్పుడు రావాలంటే ఎవరు పర్మనెంట్, ఎవరు ఇక్కడ? నీకు పర్మనెంట్ లేదమ్మా ఇక్కడ. పర్మనెంట్ అనేది ఇవాళ ప్రొడ్యూసర్ రేపు ఉండడు. 270 సినిమాలు చేస్తుంటే అప్పటికి 270 తీసినప్పుడు, 200 తీసినప్పుడు, 300 వచ్చినా ఆ ప్రొడ్యూసర్లు 5గురే. అదైతే మిగతా ప్రొడ్యూసర్లు అందరూ ఫ్లోటింగ్. ఇవాళ వస్తారు, ఈ సినిమా తర్వాత డబ్బులు వస్తే ఉంటారు, లేదా పోతారు. కొంతమంది డబ్బులు వచ్చినా కూడా వెళ్ళిపోతారు. ఈ బాబు ఈ సినిమా ఫీల్డ్ మనకి డబ్బులు ఇచ్చి క్యాషియర్ లాగా మనం ఉంచాలి, ఈ ప్రొడ్యూసర్గా మనకి వదిలే బాబు, డబ్బులు మనం అందరికీ పేమెంట్ ఇచ్చి అందరికీ మనం భయపడుతూ పనిచేయాలి. ఇది ఒకటే ఇండస్ట్రీ. అది మిగతా ఎక్కడైనా డబ్బులు పెట్టినవాడు బాస్, ఇక్కడ డబ్బులు పెట్టినాడు బాస్ కాదు, గుమాస్తా. అందరికీ డబ్బులు ఇచ్చి అందరికీ భయపడుతూ బతకాలి. సో ఇది వద్దనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈఎంఐ దీంట్లో డబ్బులు వస్తే రావచ్చు, గ్లామర్ ఫీల్డ్, మనకి మనం డబ్బులు పెట్టి ఒక్కొక్కడిని మనం బతిమాలనుకుంటాం, ఇదేం కర్మ అనుకుని రాని వాళ్ళు ఉన్నారు. కొంతమంది నష్టపోయేవాళ్ళు ఉంటారు. ఇది ఫ్లోటింగ్. ఇవాళ వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం 50 మంది కొత్త ప్రొడ్యూసర్లు వస్తే నెక్స్ట్ సంవత్సరానికి 10 మంది ఉంటారు, 40 మంది ఉంటారు. సో ఈ ఫ్లోటింగ్లో ఎవరు సిస్టమేటిక్గా చేయడానికి ఆ 5గురే, మళ్ళీ ఎటు వచ్చినా ఆ 4, 5గురే, ఆ రెగ్యులర్గా సినిమా తీస్తే ఆ ప్రొడ్యూసర్లే. సో వాళ్ళ దగ్గర ఇలాంటి సమస్యలు లేవు. ఈ వచ్చిన సమస్యలు వీడు ఉంటాడు, పోతాడు. సో ఎవరు దీన్ని చేయగలిగేది? పోలీసు, గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వలేదు. గవర్నమెంటు ఇది బికాస్ ఇట్స్ నాట్ అన్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ నాట్ అన్ ప్రాక్టికల్. పేరుకి సినిమా ఇండస్ట్రీ, ఇట్ ఈజ్ ఓన్లీ ఫిల్మ్ ఫ్యాకల్టీ, అంతేగాని ఇండస్ట్రీ కాదు. ఇండస్ట్రీ రూల్స్ తెద్దాము అంటే ఇండస్ట్రీని ఒప్పుకోదు. ఎందుకు? ఇండస్ట్రీ రూల్స్ తెస్తే కార్మికులకి ప్రాబ్లం. కార్మికులకి ఇప్పుడు 8 అవర్స్ కాల్ షీటు, 1.5 కాల్ షీటు, భోజనాలు పెడతారు, టిఫిన్లు పెడతారు, అన్నీ ఇస్తారు. ఇండస్ట్రియల్ రూల్స్ వస్తే నీ ఫుడ్ నువ్వు తెచ్చుకోవాలి, నీ టిఫిన్ నువ్వు తెచ్చుకోవాలి, నీ జీతం ఆ రూల్ ప్రకారం వస్తుంది. ఇవాళ 1500, 1200, 800 వస్తుంది. సో ఇన్ని తేడాలు వస్తాయి సినిమా ఫీల్డ్ నుంచి ఇండస్ట్రీ. అందుకని ఇండస్ట్రీ రూల్స్ రావడానికి కూడా ఇండస్ట్రీలోనే వ్యతిరేకం. మాకు ఏది వద్దు, ఇదేదో ఇలాగ మాకు వచ్చే డబ్బులు పోతాయి, ఫుడ్ బెటరు, ఏమి బెటరు, మాకు అరేంజ్మెంట్ తెచ్చుకోవాలి. ఇండస్ట్రీ అంతే కదా, ఫ్యాక్టరీ రూల్స్ వస్తాయి. నువ్వు వర్కర్ను నీ ఫుడ్ తెచ్చుకొని నీకు జీతం వస్తుంది. సో అది వర్కౌట్ అవ్వదు. కనుక ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీ అనే పదానికి వాడటమే తప్పితే ఆ రూల్స్ తేటానికి ఎవడు అంగీకరిస్తాడు. సో ఇది ఒక విషస్ పాయింట్ అమ్మా. ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటిది వచ్చినప్పుడు ఏదో మాట్లాడకూడదు. అంతే. ఇవన్నీ ఉభయత్ర వాళ్ళంతటి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మేము రెడీ అనేవాళ్ళు ఉంటారు, కొంతమంది వచ్చిన వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇది రేరు. ఇది చాలా లో గ్రేడ్లో జరిగే విషయాలు తప్పితే పై గ్రేడ్లో జరగవు.
ఈ గ్రేడ్లు ఎందుకంటే వాళ్ళకి రెప్యుటేషను ప్రెస్టేజీ అన్నీ ఉంటాయి. ఇవన్నీ వాడు ఒకటి అలా జరిగితే జరగదు. నేను సినిమా జానీ మాస్టర్ శుద్ధపోసరి కానీ ఆ అమ్మాయి తప్పుడుదని కానీ నేను జడ్జిమెంట్ ఇవ్వట్లా. బట్ ఎవరిని అలా మీరు తొందరపడద్దు. ఆ అమ్మాయి చెప్పిందంతా వేదం అన్నట్టు, ఆ అమ్మాయి చెప్పింది గాస్పెల్ ట్రూత్ అన్నట్టు నమ్మేసేసి ఇది చెయ్యొద్దు, ఇతను బదనాం చేయొద్దు. అది తేలనివ్వండి. ఎవరు ఎక్కడ ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడింది, ఇన్నాళ్ళు వదిలేసి వాళ్ళు ఎందుకు మాట్లాడింది, ఎవరు వెనకాల ఉన్నారు, నిజాలేంటి ఇందుట్లో. ఆరోపణ చేయటం సులభం. ఇప్పుడు నేను కూడా చేయొచ్చు. నన్ను కూడా ఎవరైనా రోజు నా దగ్గరికి వస్తూ ఉంటారు, ఎంతోమంది యాంకర్స్ వస్తూ ఉంటారు. ఎవరన్నా ఒక అమ్మాయి బయటికి వెళ్ళి ఆయన దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తే వెళ్తే నా చేయి పట్టుకున్నాడు అంటది. అంతేగా అంటది. ఇమీడియట్గా మీరు మైక్ పుచ్చుకుని ఏంటండి అని అంటారు. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ తీసుకురావాలి కదా. ఇవన్నీ ఈజీ. వాళ్ళకి ఒక మాట అనేటివి ఈజీ. ఆ సమాజంలో ఆడపిల్ల మాటకి అంత సింపతి వస్తుంది కనుక దాన్ని వాడుకుంటున్నారు. అది మిస్యూజ్ అవుతుంది. అందరూ మిస్యూజ్, కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఆ కొంతమందిలో ఈ అమ్మాయి ఉందేమో తేలనేయండి. మిస్యూజ్ చేస్తున్నారు, మిస్యూజ్ జరుగుతుంది. ఆడవాళ్ళందరూ పవిత్రంగా ఉన్నారు, మగవాళ్ళు మాత్రమే తప్పుడు అనేది నేను ఎప్పటికీ అంగీకరిస్తాను. మగవాళ్ళల్లో పర్సంటేజ్ ఎక్కువ తప్పుడు ఉండొచ్చు, ఆడవాళ్ళలో ఉన్నారు. వాళ్ళు చూస్తున్న సొసైటీ మారిపోయింది కదా.